This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో నిన్నటి సెషన్లో మనం యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేసి దాన్ని తీసుకొచ్చి మనం సింక్రనైజ్ చేసాం యాక్చువల్గా. సో సింక్రనైజ్ అయిందా లేదా అంటే ఏంటంటే కొన్ని యూజర్స్ కూడా క్రియేట్ చేసాము. కొన్ని యూజర్స్ క్రియేట్ చేసి ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ యూనిట్ నుంచి మాత్రమే రావాలని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ యూజర్స్ అయినయా లేదా అని చెక్ చేసినప్పుడు మీకు ఆనంద్, ఆ తర్వాత మీకు బాల, సో చంద్రకిషోర్ అండ్ డేవిడ్ బాబు మీరు చూసారనుకోండి, నలుగురు కూడా వచ్చింది చూడండి మీకు. అట్లా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూనిట్ మనం ఈశ్వర్ అండ్ ఫారూక్ అని క్రియేట్ చేసాం. ఆ ఇద్దరు సింక్ అవ్వలేదు చూడండి బై ద వే. సో కాబట్టి నిన్న మనకి అండ్ ఇక్కడ చూసారనుకోండి ఆన్ ప్రెమిసిస్, ఇక్కడ మీరు చూసి ఆన్ ప్రెమిసిస్ సింక్ అనేబుల్ అంటే ఏ యూజర్స్ ఆన్ ప్రెమిసిస్ వస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చూపించేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఎస్, మనకి మన యాక్టివ్ డైరెక్టరీ వచ్చి సింక్రనైజ్ చేసాము. నా ఈరోజు సెషన్ లో నా ప్లాన్ ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చి ఎనేబుల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఉంటుంది. ఇప్పుడు 365 అంటున్నారు ఫర్ ద యూజర్స్. బై ద వే మనం యూజర్స్ కి ఆఫీస్ 365 ని ఎలా ఎనేబుల్ చేయాలా అంటే, ఆఫీస్ 365 కింద మీకు ఏంటంటే వేరియస్ ఇవి ఉంటాయండి. వేరియస్ లైక్ అవుట్లుక్ కానీ లేకపోతే టీమ్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ దీనికి ఏంటంటే లైసెన్స్ అవసరం అవుతుంది యాక్చువల్గా. మీకు లైసెన్స్ అవసరం అవుతుంది. సో ఎలా చేయాలి అని చూస్తాము. నెక్స్ట్ దాంతో పాటు నేను ఏం చేస్తాను, హౌ టు give access to other tenants or how to manage other subscriptions. మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆనంద్ వచ్చి వేరే టెనెంట్ ని అంటే దాంట్లో మేనేజ్ చేయాలన్నమాట. మీకు వేరే టెనెంట్ మీ అకౌంట్ ఉంది అనుకోండి, మీ అకౌంట్ లో ఉన్న సబ్స్క్రిప్షన్స్ ని మేనేజ్ చేయాలి మీకు. సో దానికి ఎలా చేయాలి, ఎలా మనం రిజిస్టర్ చేయాలా, దానికి ఏంటంటే మీకు ఈమెయిల్ అవసరం అనమాట. ఈమెయిల్ అవసరం, ఈమెయిల్ లేకుండా కూడా చేయొచ్చు మీకు. ఓకే, సో ఈ రెండింటిని మనం చూడాలి యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి ఆల్రెడీ మనకి యూజర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఆఫీస్ 365 కి లాగిన్ చేయాలండి మీకు. సో ఎవరితో లాగిన్ చేయాలి అంటే మనకి ఇందాక గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు కదా, ఆ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ తో మనం ఫస్ట్ లాగిన్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆఫీస్ 365 అడ్మిన్ లాగిన్ అని ఉంటుంది ఇక్కడ మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం సో అడ్మిన్ లాగిన్ గా ఆ యూజర్ గా మనం లాగిన్ చేయాలి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి సైన్ ఇన్ నౌ అంటాను మీకు. సో కావాల్సిన ఐడి పాస్వర్డ్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఐ థింక్ నిన్న యూజ్ చేశాను చూసారా, నిన్న క్రియేట్ చేసి అక్కడ పెట్టాను యూజర్ నేమ్ అంతా కూడా. సో ఇది ఉంది కదా మన యూజర్ ఏడీసీ, ఈ యూజర్ తో లాగిన్ చేద్దాం మనం. నెక్స్ట్ అంటాను. ఓకే, సో కాబట్టి నేను ఏం చేశానంటే మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ పోర్టల్లోకి లాగిన్ చేశాను మీకు. సో అన్నిటికంటే ఫస్ట్ మీకు అవసరమైంది ఏంటంటే మీకు ఒక లైసెన్స్ కొనాలి. మీకు లైసెన్స్ కొంటేనే నేను ఇప్పుడు చెప్పబోయే మీకు అర్థమవుద్ది అనమాట మీకు. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూసారనుకోండి,
ఆల్రెడీ మీ యూజర్స్ గుడ్ మార్నింగ్ సో అండ్ సో యూజర్, మీ యూజర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి, ఆనంద్, బాల, చంద్ర, డేవిడ్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. అంతా కూడా రైట్ సైడ్ అన్లైసెన్స్ కనిపిస్తుంది. అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి మనకి లైసెన్సింగ్ అనేది అవసరం అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు లైసెన్సెస్కి వద్దాం. లైసెన్సెస్కి వచ్చినప్పుడు మీరేంటంటే మీరు ఇది కొనాల్సి వస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ బేసిక్ అని ఉంటుంది. ఇది వచ్చి మీకు మంత్లీ 135 రూపీస్ అవుతుంది. మీరు కావాలంటే 1 మంత్ తీసుకొని మీరు చేయొచ్చు అనమాట. మీకు ఒకటి మీరు అంటే దీన్ని అసైన్ చేయొచ్చు. అంటే ఎలాగంటే అసైన్ లైసెన్స్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను ఆనంద్ ఎవరో ఒకరిని తీసుకొని అసైన్ చేయొచ్చు. దానికి వద్దాం ఫస్ట్ మీకు. సో కాబట్టి ఫస్ట్ లైసెన్సెస్ కొనాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి మీకు మీ ప్రోడక్ట్స్కి వచ్చి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మనకి ఈ ప్రోడక్ట్స్ లో సెర్చ్ చేయొచ్చు. మీకు ఇది కావాలనుకోండి, మీకు మైక్రోసాఫ్ట్ 365 కాబట్టి, లేకపోతే ఐ థింక్ లైసెన్సెస్ మీకు రావాలండి. లైసెన్సెస్కి వెళ్ళి సెర్చ్ చేస్తాను ఆగండి. ఇక్కడ బిల్ లేదా మార్కెట్ ప్లేస్కి వెళ్దాం. మార్కెట్ ప్లేస్ లో ఇక్కడ రావాలి. మార్కెట్ ప్లేస్కి వచ్చి మీకు ఏది కావాలి అని చెప్పి మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ వాళ్ళన్నీ ఇక్కడ అన్ని ఇచ్చి ఉంటాడు అనమాట, మీకు ఏమేం కావాలి. సో గో టు ఆల్ ప్రోడక్ట్స్ అని చెప్పి, సో మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కిందకు వస్తే వాడు ఆల్రెడీ చూపిస్తాడు. మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ ప్రీమియం, మైక్రోసాఫ్ట్ బిజినెస్ స్టాండర్డ్, మీకు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాడు చూడండి. మీకు బిజినెస్ బేసిక్ ఉందన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, డీటెయిల్స్కి వెళ్ళి మీరు కావాలనుకుంటే లైసెన్స్ అనే దాన్ని ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇయర్లీ లైసెన్స్ అయితే ఇది, మంత్లీ లైసెన్స్ అయితే ఇది. బై ద వే మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది, ట్రై చేయండి. మీకు ఇది ఉంది కాబట్టి, మీరు ఫస్ట్ టైం వెళ్తారు కాబట్టి మీకు ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఫ్రీ ట్రయల్ అని 1 మంత్ చూడండి, ట్రైలింగ్ 25 లైసెన్స్ ఫర్ 1 మంత్, 25 లైసెన్స్ ఇస్తాడండి మీకు. నేనైతే ఒకటి దానికి అసైన్ చేయాలి, కానీ మీరు ఏం చేయొచ్చు, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని 25 లైసెన్స్ మల్టిపుల్ యూజర్స్ మీరు లైసెన్స్ అప్లై చేయొచ్చు. సో కాబట్టి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు నేర్చుకోవడానికి. సో స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి ఫ్రీ ట్రయల్ రిజిస్టర్ చేసుకోండి. మీకు దీస్ ఆర్ డిఫరెంట్ ప్లాన్స్ అండి. సో బిజినెస్ బేసిక్ అయితే మీకు ఏమొస్తుంది, మీకు మోస్ట్లీ మీకు ఎక్స్చేంజ్ వెబ్ అంటే అవుట్లుక్, వెబ్ అవుట్లుక్ వస్తుంది అనమాట. మీకు అవుట్లుక్ వెబ్ అంతా వస్తుంది, ఇంక్లూడెడ్ యాప్స్ ఇవన్నీ కూడా మీకు కొన్ని వస్తాయి, కొన్ని రావు. అంటే మన టెస్టింగ్ కోసం అయితే సరిపోద్ది అనమాట. అట్లా కాకుండా మీకు పెద్ద బిజినెస్ కావాలనుకోండి, ఇంకా పెద్దది తీసుకోవచ్చు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ ఎన్ని లైసెన్స్ కావాలో, లేదా క్లిక్ ఆన్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనండి. మీరు సెలెక్ట్ చేసి డీటెయిల్స్ ఇచ్చి సో ఫ్రీ ట్రయల్ రిజిస్టర్ చేయండి. మీకు ఫ్రీ ట్రయల్ వెళ్ళిపోతుంది అనమాట. సో సంథింగ్ లైక్ నెంబర్ ఇచ్చి, ఓకేనా. సరే, వన్స్ మీరు ఇది ఫ్రీ ట్రయల్ అంతా చేసినాక మీకు లైసెన్స్ అలాకేషన్ వచ్చేస్తుంది. లైసెన్స్ అలాకేషన్ వచ్చేసి ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ బిల్లింగ్ వచ్చి లైసెన్స్కి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ మీకు 0/25 అని చూపిస్తుంది. టెస్టింగ్ లో మనం 25 మెంబర్స్కి అసైన్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చి ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ని కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ సెటప్ ఇంకా కాలేదు, ఎందుకంటే డొమైన్ నేమ్ అంటా ఉంటుంది కదా. ఇక్కడ సెటప్కి వెళ్తాం. ఇక్కడ సెటప్కి వెళ్ళినప్పుడు బేసిక్గా మనకి ఏం కావాలి మీకు, సో యా సో కిందకి వచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది, కాన్ఫిగర్ ఎంఎఫ్ఏ కస్టమ్ డొమైన్ చూసారా. సో ఇక్కడ కస్టమ్ డొమైన్ అంతా యాడ్ చేయాలన్నమాట మీకు. సో లేదా వన్ వే వీ కెన్ డూ హియర్ ఇస్ షో ఆల్ అని చెప్పి మనకి మీకు సెట్టింగ్స్ కిందకి వచ్చి డొమైన్స్ సెలెక్ట్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇన్కంప్లీట్ సెటప్ అని చూసారా. సో కాబట్టి మనం ఏం చేయాలా, కంటిన్యూ టు సెటప్ అని ఉంది, కంటిన్యూ టు సెటప్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి హౌ డు యూ వాంట్ టు కనెక్ట్ యువర్ డొమైన్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, మీకు యాడ్ డిఎన్ఎస్ రికార్డ్స్ అని చెప్పి నేను కంటిన్యూ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే డిఎన్ఎస్ రికార్డ్స్ కాబట్టి పలానా డిఎన్ఎస్ రికార్డ్స్ క్రియేట్ చేయమంటారు మిమ్మల్ని. అంటే జస్ట్ లైక్ నార్మల్ గానే ప్రూవ్ చేయడానికి అనమాట. అట్లా 3 రికార్డులు క్రియేట్ చేయమంటారు, 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి లెట్స్ గో టు డిఎన్ఎస్ జోన్స్.
మీకు డిఎన్ఎస్ జోన్స్కి వెళ్దాం. సో డిఎన్ఎస్ జోన్స్కి వచ్చి ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. ఓకే, సో మనం ఏం చేస్తాం, డిఎన్ఎస్ జోన్స్కి వచ్చి ఇక్కడ B38 వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి రికార్డ్ క్రియేట్ చేస్తాం. సో ఏ రికార్డ్ అడిగారు మీరు చూస్తే, ఫస్ట్ వచ్చి ఎంఎక్స్ రికార్డ్. ఎంఎక్స్ రికార్డ్ స్టాండ్స్ ఫర్ మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ అన్నమాట. సో హోస్ట్ నేమ్ @ పాయింట్స్ టు ఇచ్చాడు యాక్చువల్లీ. ఓకే ఫైన్. సో బ్యాక్ వచ్చి రికార్డ్ అని ఇచ్చి @ ఇచ్చి ఎంఎక్స్ ఇచ్చి 0 అవ్వండి, ఇలా ఇచ్చేసి ఓకే అని ఇవ్వండి. సరే ప్రియారిటీ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చి సీనేమ్ రికార్డ్, ఆటో డిస్కవర్, మళ్ళీ ఇలా వచ్చి సీనేమ్, ఓకే ఫైనల్ గా TXT టెక్స్ట్ రికార్డ్స్ అన్నమాట. మీకు ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ, TXT ఆల్రెడీ ఇక్కడ వచ్చిన్నాం, దీన్ని అప్డేట్ చేస్తే ఇప్పుడు ఓకే డన్ అండి. సో కాబట్టి ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ చేయమన్నారో ఆ రికార్డ్స్ అప్డేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఈ బ్యాచ్ అయిపోయింది, నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ జోన్ ని కంప్లీట్ గా తీసేస్తాను నేను. అదే ఉంచుతాం, ఐ థింక్ డెవాప్స్ లో వాడుతున్నట్టుంది ఈ జోన్, ఇట్లా పెడదాం. సరే సో కాబట్టి అయిపోయింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఓకే, మన వాళ్ళైతే ఏది ఇచ్చారంటే ఈ విధంగా మైక్రోసాఫ్ట్ 365కి అర్థమవుద్ది అనమాట, మనమే ఓనర్ అని చెప్పి. సో కంటిన్యూ అన్నాం అనుకోండి, మీకు కంటిన్యూ అంటే అది పోయి చెక్ చేసుకుంటుంది. ఎస్, ఇక్కడ చూస్తే ఆల్ సెటప్ టు యూ మేనేజ్డ్. ఓకే గుడ్. సో ఎస్ అని ఇచ్చేసి డన్ అని ఇచ్చేద్దాం. సో కాబట్టి కనెక్ట్ అయిపోయిందండి, మీ డొమైన్ వచ్చి మీ ఆఫీస్ 365కి కనెక్ట్ అయిపోయింది యాక్చువల్లీ. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి అంటే లైసెన్సింగ్ అప్లై చేయాలా. మీరు చూస్తే లైసెన్సింగ్ అనేది అప్లై చేయాలా. అఫ్ కోర్స్ నా దగ్గర ఒకటే లైసెన్స్ ఉంది కాబట్టి నేనేం చేయొచ్చు, మీకు అప్లై చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అసైన్ లైసెన్సెస్ అని ఎవరికి అప్లై చేస్తాను మీకు, సో ఆనంద్ @azure b38.xyz కి అసైన్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ వస్తాయి మీకు, అంటే ఈ లైసెన్స్ తో వచ్చేవి ఇవన్నీ కూడా ఉంటాయి. బై ద వే మీకు ఏదైనా కొన్ని వద్దనుకున్నారు అనుకోండి తీసేయచ్చు. సో ఇవి తీసేయాలనుకోండి, మీకు ఇలాంటి కొన్ని తీసేయచ్చు. కామన్ ఒక ఎక్స్చేంజ్ నాకు కావాలి, ఇది అవసరం లేదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ టీమ్స్ కావాలి, ఎక్స్చేంజ్ ఆన్లైన్ టీమ్స్ ఇవి కావాలి, బుకింగ్స్ ఇవేం అవసరం లేదు అనుకోండి మీకు. ఓకే సరే, ఇక్కడికి వచ్చి అసైన్ అంటాను, మీకు అసైన్ అయింది. ఓకే నైస్ అండి. నా ఇప్పుడు 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 ఏం జరుగుతుందంటే, మనకి ఈ లాగిన్ చేయాలి యాక్చువల్గా. అట్లా మనకి ఆనంద్ అనే యూజర్ తో మనం ఆఫీస్ 365 లాగిన్ చేసి మనకి ఈమెయిల్ ఉందా, ఐ మీన్ మనం అనుకున్నట్టు ఈమెయిల్ వెళ్తుందా లేదా అని చెప్పి మనం చెక్ చేయాలి యాక్చువల్గా. సో కాబట్టి ఏం చేద్దాం, నేను అగైన్ ఆఫీస్ 365 వచ్చి సాస్ కింద వస్తుందండి, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద వస్తుంది మీకు. ఐఏఎస్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనుకోండి, మన వర్చువల్ మెషిన్స్, మనం క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ కూడా ఐఏఎస్ కింద వస్తాయి. వేరేజ్ ఈ ఆఫీస్ 365 వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తుంది. సో కాబట్టి
ఓకే, డన్. లాగిన్ అయిపోయింది. అడ్మిన్ సెంటర్ లాగిన్ అయిందండి, సారీ. ఇక్కడికి వచ్చి నేను చేయాల్సిందంటే ఆఫీస్ 365 అడ్మిన్ సెంటర్ కదా నాకు కావాల్సింది. యాజ్ ఎ యూజర్ లాగిన్ అవుతాం అనమాట. ఒక నిమిషం ఆగండి. ఇది రావాల్సింది. సో కాబట్టి ఇది మైక్రోసాఫ్ట్ అడ్మిన్ సెంటర్ అన్నమాట. మీకు సారీ, మీ అకౌంట్ యాక్చువల్ గా వెల్కమ్ టు 365 అని వచ్చింది. సో నౌ ఓకే. సో లెఫ్ట్ సైడ్ లో మీరు చూసారు అనుకోండి, అవుట్లుక్, టీమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అవుట్లుక్ ఓపెన్ చేస్తాను. మీకు అవుట్లుక్ ఓపెన్ చేసి సమ్ మెయిల్ టెస్టింగ్ అనేది చేయాలి నేను. మీరు చూస్తే మెయిల్ టెస్టింగ్ అనేది కొన్ని చేయాలి. సో వస్తుందో లేదో చూద్దాం మనకి. ఓకే. సో మీరు చూసారు అనుకోండి, నాకు మెయిల్ అనేది వచ్చింది. సో మనం ఏం చేస్తాము, ఈ మెయిల్ అవుట్ బౌండ్, ఇన్ బౌండ్ రెండు పనిచేస్తున్నాయా లేదా అని వెరిఫై చేయడానికి నేను ఏం చేస్తాను, మీకు న్యూ మెయిల్ అందాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎవరికి పంపిద్దాం. సో మీరు చూస్తే CHARSHA. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి. సబ్జెక్ట్ వచ్చి టెస్ట్ ఈమెయిల్ ఫ్రమ్ ఇలా ఇద్దాం. మీకు ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, సెండ్ అందాం మనకి. ఓకే. సెండ్ అని ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, మీకు నేనేం చేస్తాను, మనకి మెయిల్ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ లాగిన్ టు జీమెయిల్ అంటాను మీకు. ఓకే. సో ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఇలా రావాలన్నమాట మీకు. ఓకే, వచ్చిందా? సో మీరు చూస్తే ఆనంద్ కుమార్ 38. సో టెస్ట్ ఈమెయిల్ ఫ్రమ్ ఆనంద్ అని వచ్చింది మీకు, రైట్? సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చేసి నేను ఇట్ వర్క్స్ అని చెప్పి నేను ఇక్కడ సెండ్ అన్నా. ఓకే. సో కాబట్టి సో రిప్లై వస్తుందో రాదో చూద్దాం. యాక్చువల్గా మీరు ఎంఎక్స్ రికార్డును చూసారా, ఆ ఎంఎక్స్ రికార్డ్ కానీ యాక్సెస్ అంటే మీరు కరెక్ట్ గా కాన్ఫిగర్ చేయకపోతే మెయిల్ మీ ఇన్బాక్స్ కి వస్తుంది. మీకు వచ్చింది చూడండి, మెయిల్ అనేది మీ ఇన్బాక్స్ కి వస్తుంది, కానీ మీరు పంపించినప్పుడు బౌన్స్ అయిపోతుంది, అంటే మీకు ఫెయిల్ అవుతుంది అనమాట ఎంఎక్స్ రికార్డ్ యాడ్ చేయకపోతే. సో ఎంఎక్స్ రికార్డ్ అనేది తెలుస్తుంది ఎక్కడ ఉంది, దేనికి పంపించాలి. సో మీకు రిప్లై కూడా వచ్చింది చూడండి. సో కాబట్టి మీ ఈమెయిల్ అనేది మీరు చూస్తే మీ ఈమెయిల్ అనేది మీకు వర్క్ చేస్తుంది అనమాట. మనం సో ఈమెయిల్ వాడుకొని, దిస్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ ఈమెయిల్ అనమాట. దీన్ని వాడుకొని మనం తర్వాత మీకు పేజర్ డ్యూటీ ఉంటుంది. ఆ పేజర్ డ్యూటీ చెప్పేటప్పుడు మీకు ఏ విధంగా చేయాలని చెప్పి ఇది యూజ్ చేస్తాం మనం. సరే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ విధంగా ఆఫీస్ టీమ్స్ కూడా ఉందిగా, మీరు చూసారనుకోండి ఇక్కడ టీమ్స్ కూడా ఉంది యాక్చువల్గా మీకు. ఓకే. సో ఈ టీమ్స్ కూడా తీసుకొని మీరు లాగిన్ చేయొచ్చు. యాక్చువల్గా మీకు టీమ్స్ ఓపెన్ చేసాను అనుకోండి, టీమ్స్ వస్తుంది మీకు, విచ్ ఇస్ మోర్ లైక్ ఇట్లా చేయొచ్చు. లేదంటే నా దగ్గర టీమ్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కూడా లాగిన్ చేయొచ్చు అండి. టీమ్స్ ఉంది, ఇది క్లిక్ చేస్తాను మీకు.
ఇక్కడ ఓకే. సో ఇది పాత యూజర్ లాగిన్ అయి ఉంది యాక్చువల్గా మీకు. నేను ఏం చేస్తాను, సైన్ అవుట్ చేసి సారీ ఇక్కడ థీమ్స్ ఏది, సర్లేండి ఇక్కడ రానివ్వండి. ఓకే, నాకు కావాల్సింది ఇక్కడ టీమ్స్ నేను ఓపెన్ చేసినప్పుడు ఇవి న్యూ టీమ్స్, డూ యూ వాంట్ కీప్ ద న్యూ టీమ్స్ అంటాను. ఓకే, సో టీమ్స్ చూసారా, ఈ టీమ్స్ లోకి లాగిన్ చేద్దాం. సేమ్ అదే యూజర్ వాడి అక్కడ నాకు కానీ ఇద్దరు యూజర్స్ ఉంటే బాగుండేది. ఇద్దరుగా లాగిన్ చేసి మనం చాటింగ్ కూడా చేయొచ్చు, ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఓకే మీకు, ఎందుకంటే మీరు ఇప్పుడు 4 యూజర్స్ కి 4 లైసెన్స్ అప్లై చేసి టెస్ట్ చేయండి యాక్చువల్ గా మీకు, ఎందుకంటే మీకు ఫ్రీ లైసెన్స్ కాబట్టి మీరు చేయొచ్చు అనమాట. మనం ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, మనం క్రియేట్ ఆర్ యూజ్ అనదర్ అకౌంట్ అంటాను మీకు. ఓకే, డన్. మీరు ఈ లోపల ఒక లాగిన్ చేయండి, ఒక లాగిన్ చేసి నాకు వాట్సాప్ లో ఐడి పాస్వర్డ్ షేర్ చేయండి పర్సనల్ గా, ఎందుకంటే మీకు యాక్సెస్ ఇవ్వాలి కదా, అది చూపించడానికి, అంటే వేరే టెనెంట్ చేయడానికి కావాలన్నమాట. కాబట్టి మీరు ఎవరు ఐడి పాస్వర్డ్ నాకు చాట్ లో పెట్టండి. ఫస్ట్ ఎవరు లాగిన్ చేసి ఉంచారా, ఎనీవన్? మేరే ప్యార్ దేశవాసియో, ఎవరిస్తారు, ఎవరు లాగిన్ చేసి నాకు దాన్ని ఏమంటారు చేసేవాళ్ళు టక్కని ఇప్పుడు చెప్తే మిగతా వాళ్ళు అనవసరంగా లాగిన్ చేయరు అందుకని. సో వాట్సాప్ లో నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి, ఎందుకంటే మీకు ఎలాగ ఇంటిగ్రేట్ చేయాలో థర్డ్ పార్టీ చూపించాలన్నమాట వేరే. సో ఇక్కడ చూసారనుకోండి, మీకు యూజర్స్ అన్ని కనిపిస్తున్నారు చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూసారనుకోండి యూజర్స్ అంతా కనిపిస్తున్నారు యాక్చువల్ గా. సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ ఈజీ టు మీకు ఇన్వైట్ అని చెప్పి మనం అడగచ్చు ఇక్కడ మీకు. కాకపోతే నాకు ఒకటే లైసెన్స్ ఉంది, సో ఇక్కడికి వచ్చి మనం పంపించవచ్చు యాక్చువల్ గా. ఇట్లా మీకు పంపించవచ్చు. సో అలాగే ఇక్కడికి వచ్చి మీకు దీని ఏమంటారు, ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నార్మల్ గా ఏముంటుంది మీకు, క్రియేట్ చేసి మీకు యాడ్ ఏ ఛానల్ అంటే మనకి, సో ఇక ఏదైనా ప్రోడక్ట్ మీద ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, ప్రోడక్ట్ మీద పని చేస్తుంటే మనం ఏం చేస్తాం, ఫినిక్స్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది, ఛానల్ ఏముంది స్టాండర్డ్ స్పెసిఫిక్ ప్రైవేట్ ఛానల్ అనుకోండి, సెలెక్ట్ చేసి మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి మనం ఇన్వైట్ చేయొచ్చు అనమాట, మీకు ఎవరెవరిని ఇన్వైట్ చేయాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, బాలా ఎట్ ఇది ఓకే, ఇలా ఇచ్చేసి మనం యాడ్ అన్నాం అనుకోండి, వాళ్ళకి ఇన్విటేషన్స్ వెళ్తాయి మీకు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఛానల్ కూడా ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు, మీకు ఏది కావాలో ఇక్కడికి పోస్ట్ చేయొచ్చు. ఓకే,
టెస్టింగ్ ద ఛానల్ అని చెప్పి పోస్ట్ చేసాం అనుకోండి. అదే కాకుండా మీకు ఏమైనా ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా మీకు వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఫైల్స్ ఏమన్నా మీ ఓన్ ఫైల్స్ ఏమన్నా అనుకోండి అప్లోడ్ చేయొచ్చు మీకు. అందరికి షేర్ అవుతాయి అనమాట. మీకు వాళ్ళు లాగిన్ చేసినప్పుడు ఏది కావాలని ఫైల్ షేర్ చేయొచ్చు మీకు. సో పీడిఎఫ్ అని చెప్పి మీకు ఇక్కడంతా కూడా చేయొచ్చు, అప్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీకు. సో అప్లోడ్ ఎక్కడ ఉంది, నేనేం చేస్తాను, ఇక్కడ ఉండాలండి. యాప్స్ కాకుండా ఫైల్స్ ఏమైనా అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ కనిపించాలి మీకు అన్ని కూడా. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా సరే లైసెన్స్ అప్లై చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా కనిపిస్తుంది, వాళ్ళు ఈజీగా మొత్తం ఈ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆఫీస్ 365 తీసుకొచ్చి మీకు లైసెన్స్ 0కి వచ్చేసింది చూడండి. మీకు లైసెన్స్ 0కి వచ్చేసింది. సో దీని ఇంటికి అంటే ఫర్దర్ గా మీకు సపరేట్ టీమ్స్ ఉంటాయి. ఆఫీస్ 365 అనేది మీకు మేనేజ్ చేయడానికి సపరేట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు. సో బట్ నేనేంటంటే మీకు ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఎలా లాగిన్ చేయాలా చెప్పడానికి ఈ ప్రయత్నం యాక్చువల్గా మీకు. నా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏం చేయొచ్చు, ఈ ఆఫీస్ 365 ని మీకు ఈ ఫస్ట్ ఎందుకు సార్ మెయిల్ కాన్ఫిగర్ చేశారంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక థర్డ్ వేరే అకౌంట్ అంటే నా అకౌంట్ కాకుండా వేరే అజూర్ అకౌంట్ ఉంది అనుకోండి. మీకు రియల్ టైమ్ లో ఏం జరుగుతుందంటే, మీకు ఇక్కడికి వస్తాను, నేనేం చేస్తాను ఆనంద్ కదా, ఇక్కడికి వచ్చి నేను అట్లే portal.azure.comకి వెళ్తాను. ఓకే, portal.azure.comకి వెళ్ళి నేను సబ్స్క్రిప్షన్స్కి వచ్చినప్పుడు యాజ్ ఆఫ్ నో నాకేం సబ్స్క్రిప్షన్స్ ఏం ఉండవు. సో ఒకవేళ నేను సబ్స్క్రిప్షన్స్కి ఇవ్వాలనుకోండి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సబ్స్క్రిప్షన్స్కి వచ్చి నిన్న మేనేజ్మెంట్ గ్రూప్స్ లో మొత్తం ఓవరాల్ గా ఇచ్చాం కదా, అట్లా కాకుండా మనం స్పెసిఫిక్ సబ్స్క్రిప్షన్స్ కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ప్రొడక్షన్కి వచ్చి ప్రొడక్షన్ లో యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను. సో ప్రొడక్షన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, యాడ్ అని చెప్పి రోల్ అసైన్మెంట్ అన్నప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మీకు ప్రివిలేజ్ రోల్స్ అంటే అడ్మిన్ పర్మిషన్స్ ఆ లెవెల్లో ఉంటాయి, అవి ప్రివిలేజ్ అడ్మినిస్ట్రేషన్ రోల్స్. అలా కాకుండా స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ వర్చువల్ మెషిన్ రిలేట్ ఇవ్వాలనుకోండి మీకు, సో వర్చువల్ మెషిన్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. బట్ నాకేం కావాలంటే ప్రివిలేజ్ అడ్మినిస్ట్రేషన్ రోల్స్ ఉన్నాయనుకోండి, ఇది సెలెక్ట్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఓనర్ అండ్ కాంట్రిబ్యూటర్ అని ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లమ్ మీకు కాంట్రిబ్యూటర్ ఇస్తారు, ఎందుకంటే ఓనర్ కి కాంట్రిబ్యూటర్ కి రిసోర్స్ లెవెల్ పర్మిషన్స్ ఒకటే ఉంటాయి అనమాట. అంటే ఏది క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యాక్సెస్ ఇవ్వడం, యాక్సెస్ అసైన్ చేయడం, రిమూవ్ చేయడం కాంట్రిబ్యూటర్ చేయలేడు. డస్ నాట్ అలౌ యూ అసైన్ రోల్స్ అని చెప్పి ఇన్ అజూర్ ఆర్బ్యాక్ అని ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి నేను కాంట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని చెప్పి సెలెక్ట్ మెంబర్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ నా సెలెక్ట్ మెంబర్స్ అన్నప్పుడు మనం ఏం చేసామంటే, ఇక్కడ చాలా గ్రూప్స్ ఉంటాయి. దీంట్లో ఐ థింక్ మనం ఏం చేసామంటే సరే ఒక గ్రూప్ ను కూడా మనం చేసాం గుర్తుందా, రేదర్ దాన్ ఒక ఇండివిజువల్ యూజర్ కి ఇవ్వకుండా నేనేం చేస్తాను, ఇక్కడ మీకు గ్రూప్స్ కి వచ్చాం అనుకోండి. గ్రూప్స్ సింక్ అయిందో లేదో చూద్దాం. ఐ థింక్ 38 అడ్మిన్ గ్రూప్ ఏదో క్రియేట్ చేసినట్టు గుర్తండి నాకు. ఏ గ్రూప్ ఉంది ఇక్కడ మీకు, పాతవి చాలా ఉన్నాయి యాక్చువల్గా. యా, ఇది AZB38 క్లౌడ్ అడ్మిన్స్ గ్రూప్ ఉంది కదా. మనం ఏం చేద్దాం, ఈ గ్రూప్ తీసుకుంటే గ్రూప్ లో ఎవరున్నారు యాక్చువల్ గా చెక్ చేసామనుకోండి. యా, వీళ్ళు ఉన్నారుగా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. ఓకే, రివ్యూ అండ్ అసైన్ అంటాను. సో కాబట్టి గ్రూప్ లెవెల్లో పర్మిషన్ ఇచ్చాం కాబట్టి, సో కాసేపు రీఫ్రెష్ చేసామంటే మీకు కాసేపట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి నేను ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో మీరు చూస్తే
రైట్ సైడ్ టాప్ లో మీరు గమనిస్తే నేను ఎక్కడున్నాను మీకు ఏ డైరెక్టరీ, డిఫాల్ట్ డైరెక్టరీ అని చెప్పి maverick202 gmail.com అని ఉంది, అవునా? అంటే నా మెయిన్ అకౌంట్ లో ఉన్నాను యాక్చువల్ గా. నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఇమాజిన్ మీరు నా కంపెనీ అంటే నా కంపెనీకి పనిచేస్తున్నారు, ఏది అజూర్ B38 అనే కంపెనీకి పనిచేస్తున్నారు. ఈ కంపెనీకి పనిచేస్తున్నారు, ఈ టెనెంట్ లో ఉన్నారు, maverick202 టెనెంట్ లో ఉన్నారు. మీరు వేరే టెనెంట్ ని మేనేజ్ చేయాలా, వేరే సబ్స్క్రిప్షన్ లో మేనేజ్ చేయాలా? సో ఎట్లా చేస్తారు యాక్చువల్ గా మీకు? సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలా. అక్కడ ఈ యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ సెట్టింగ్స్ అని చూసారా పైన, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, డిఫాల్ట్ డైరెక్టరీ అని చెప్పి ఇది ఒకటే కనిపిస్తుంది మీకు. డైరెక్టరీ టెనెంట్ ఐడి ఇదే కనిపిస్తుంది, వేరే ఏం కనిపించట్లా. వేరే కనిపించాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ఎలా ఇస్తాము అనేది క్వశ్చన్ ఇక్కడ మీకు. ఓకే, కాబట్టి నాకు ఏం కావాలా, నేను వేరే దానికి లాగిన్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, సో పాస్వర్డ్ ఎవరైనా షేర్ చేశారా? ఎవరైనా పాస్వర్డ్ షేర్ చేశారా? లెట్ మీ చెక్ మై ఈమెయిల్. వాట్సాప్ లేదు, సో లేదు. సో అట్లయితే స్కిప్ చేసేద్దాం దీన్ని. ఎవరు ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదు, మనం ఈ టాపిక్ స్కిప్ చేసేద్దాం. ఓకేనా అండి? నాకు ఈ టాపిక్ ఆల్రెడీ వచ్చు, బాగా వచ్చు, కాబట్టి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు కూడా అవసరం లేనట్టుంది, కాబట్టి మనం ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం. ఏమంటారు? వాట్సాప్ లో పర్సనల్ మెసేజ్ ఐడి పాస్వర్డ్ నాకు కావాలి, ఇస్తే చెప్పగలను, లేదా నా పర్సనల్ కోసం అడుగుతున్నట్టుంది. Let's see. పర్సనల్ మెసేజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్ లో కాదు. ఇందుకు ఎవరు చేస్తున్నారు? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు డిఫరెంట్ టాపిక్. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఏంది సీరియస్ గా చేయరా ఏంది, నాకు ఈ తలకాయ నొప్పి? ఎవరొకరు ఇనిషియేట్ చేసుకోవడానికి ఇబ్బంది ఏంటండి? టీమ్ లీడర్ చెప్తే మాత్రం చేస్తారా? థ్యాంక్ యూ. వేస్టింగ్ ఆఫ్ టైం. థ్యాంక్స్ చేతన్. సో చేతన్ KMR 125 at outlook.com. So CHETANKMR 124. I'm sorry. So 124. Got it. Sorry. ఈమెయిల్ అడుగుద్ది అనుకుంటాయా? ఓటీపీ చేసి చెప్పండి, మీకు మీ ఈమెయిల్ మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ. చేతన్ KMR 124 at outlook.com. ఓకే, కోడ్ వచ్చిండు చూడండి.
రాలేదా? మెయిల్ చెక్ చేయండి ఫస్ట్, కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఇచ్చాను లేదా? మామూలుగా వచ్చేసిన సేపు ఉండదు, స్పామ్కి వెళ్ళిందేమో చెక్ చేయండి. రాలేదండి మెయిల్. ఫస్ట్ మెయిల్ చెక్ చేయండి కరెక్టా కాదా అని. చేతన్ కేమర్ 124. ఇంతసేపు ఉండదు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. రాలేదండి ఇంకా మెసేజ్ అయితే ఏం రాలేదు. అండ్ జీమెయిల్, అవుట్లుక్ అండి. అవుట్లుక్. సో ఇదే కదా మీ దీనికి కూడా, ఐ మీన్ ఓకే. ఐ థింక్ మీరు దానికి ఇచ్చారేమో చూడండి, మీకు వాళ్ళు ఒక నిమిషం క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జీమెయిల్ కోసం చూడండి, ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెయిల్ కాదు జీమెయిల్ పెట్టండి, మీకు పంపిస్తుంది జీమెయిల్కి. ఒక్క నిమిషం, అది కూడా మీరు అవుట్లుక్ కాదు చూడాల్సింది, జీమెయిల్ చూడాలి. చేతన్ KMR 24 gmail.com. ఓకే, జీమెయిల్ చెక్ చేయండి, వచ్చి ఉంటుంది. Yeah. 6290 ఓకే 90 629. కరెక్టేనా? 6290 ఓకే రైట్. నౌ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ టెనెంట్, మీరు చూసారు అనుకోండి, ఎంటైర్లీ డిఫరెంట్ టెనెంట్. ఇది చేతన్ టెనెంట్ యాక్చువల్ గా, అవునా? డిఫాల్ట్ డైరెక్టరీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇది వేరే డైరెక్టరీ. అండ్ ఇది ఇది మనకి ఇది వేరే డైరెక్టరీ. ఆనంద్ వచ్చి దేంట్లో ఉన్నాడు, మ్యావరిక్ @ దీంట్లో ఉన్నాడు, వేరే చేతన్ డైరెక్టరీ వచ్చి వేరే. నా క్వశ్చన్ ఏంటంటే, ఆనంద్ చేతన్ యొక్క సబ్స్క్రిప్షన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఈ డొమైన్ లో ఉన్నది మ్యూచువల్ ప్లీజ్. సో సబ్స్క్రిప్షన్స్ ఎలా మేనేజ్ చేయాలి ఇక్కడ? సో ఈ ఫ్రీ ట్రయల్ అనేది ఉంది చూసారా మీకు, ఈ ఫ్రీ ట్రయల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి దీన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఫ్రీ ట్రయల్కి వచ్చి రీనేమ్ అని చెప్పి మీరు కావాలనుకుంటే, ఓకే, ఇలా ఇచ్చామనుకోండి మీకు. సో పేరు మీకు కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పేరు కూడా తర్వాతనే చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో చేంజ్ ఇట్ బ్యాక్, నాట్ అన్ ఇష్యూ. సో దీనికి కూడా మనకి రావాలి. సో దానికి రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్వైట్ పంపించాలండి. మనకి యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళి ఇన్వైట్ పంపించాలా. సో అది ఎలాగా, నేను ఏం చేస్తాను, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎంట్రాకి వెళ్దాం మనం. ఎక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి వచ్చి రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి వ్యాలిడ్ ఈమెయిల్ ఉందనుకోండి, మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఉంటే వ్యాలిడ్ ఈమెయిల్ తో పంపించవచ్చు. ఈమెయిల్ లేకుండా కూడా రిజిస్టర్ చేయొచ్చు, అలా కూడా చెప్తాను. సో ఇక్కడికి వచ్చి యూజర్స్కి వస్తాను. మీకు యూజర్స్కి వచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ, సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ ఎ న్యూ యూజర్ అంటాను మీకు, ఆర్ ఇన్వైట్ చేయొచ్చు, మర్చిపోయి క్రియేట్ అవసరం, ఇన్వైట్ ఎక్స్టర్నల్ యూజర్ ని క్లిక్ చేస్తాం ఇక్కడ మీకు చేసి. సో నేను ఏం చేస్తాను, ఈమెయిల్ ఏంటి మీకు
anand@azureb38.xyz అన్నాం. ఓకే, సో ఇలా ఇచ్చేసి ఓకే, చేతన్ అకౌంట్. నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, సిసి పెట్టచ్చు. ఒకవేళ మేబీ ఈమెయిల్ లేకపోయినా లేకపోతే వేరే వాళ్ళు కూడా పెట్టచ్చు. బట్ ఎనీవే నేను నెక్స్ట్ అంటాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆనంద్ కుమార్ అందాము. కిందకు వచ్చినప్పుడు ఒకటే ఏం చేస్తానంటే యూసేజ్ లొకేషన్ ఎక్కడి నుంచి ఇది ఇస్తాను మీకు. దీంతో తర్వాత పని ఉంటుంది, అందుకోసం ఇచ్చి నెక్స్ట్ అసైన్మెంట్స్ అందాం. మీకు ప్రస్తుతం ఏం చేయండి, నేను ఫస్ట్ ఇన్వైట్ అని చెప్పి ఇన్వైట్ అంటాను. చేద్దాం, మ్యూట్ చేయండి ప్లీజ్. సో మీరు చూస్తే ఇన్వైట్ వెళ్తుంది మనకి, మీకు ఇన్వైట్ వెళ్తుంది. సో ఇన్వైట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఈమెయిల్ రావాలి మనకి. సో వెళ్ళిపోయింది ఇన్వైట్. ఇక్కడ వచ్చి మనం ఈమెయిల్ ఎక్కడుంది మనకి, యా ఇక్కడ కాసేపట్లో మీకు ఇన్వైట్ ఈమెయిల్ వస్తుందండి. మీకు ఇన్వైట్ ఈమెయిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. మీకు హోల్డ్ ఆన్ ఫర్ ఇట్, మీకు రావాలి. ఇక్కడ పంపించింది, ఇక్కడ నుంచి పంపించాం. సో మెయిల్ వచ్చింది, ఇట్లా వస్తుంది మీకు. చూసారా, డిఫాల్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్వైట్ ఫ్రమ్ చేతన్ అకౌంట్ అని చూసారా. ఇక్కడ నేను యాక్సెప్ట్ ఇన్విటేషన్ అంటానండి. మీకు యాక్సెప్ట్ ఇన్విటేషన్ అన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మీకు ఇన్విటేషన్ యాక్సెప్ట్ అవుద్ది. ఆ తర్వాత మనం యాక్సెస్ ఇవ్వచ్చు. సరే లెట్ ఇట్ కమ్ మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు యాక్సెప్ట్ అనివ్వండి. ఓకే, డన్ అండి. మీకు ఆస్క్ లేటర్ అన్నా. ఓకే, సో లాగిన్ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, యాక్సెప్ట్ క్లోజ్ చేసేస్తాను. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇంతకుముందు ఒక్కటే ఉంది చూడండి. అవునా, ఇంతకుముందు ఒకటే మ్యావరిక్ ఒకటే ఉంది. ఇప్పుడు చేతన్ అకౌంట్ కూడా కనిపిస్తుంది చూడండి. సరే, దానికి వెళ్లే ముందు నేను ఏం చేస్తాను, సబ్స్క్రిప్షన్స్కి వస్తే నా సబ్స్క్రిప్షన్ కనిపిస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి మీకు. అంటే నాకు గ్రూప్కి యాక్సెస్ ఇచ్చాను కదా, యా చూసారా, ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ వచ్చింది చూడండి నాకు. ఓకే, ఇదేంటి, ఇది నా టెనెంట్, మీకు నా టెనెంట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్, సో సింపుల్ గా ఇట్లా మీకు మీరు ఒక 10 మంది క్లయింట్లు సపోర్ట్ చేస్తుంటే 10 మంది టెనెంట్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు. సో నేను మరి ఆ సబ్స్క్రిప్షన్ చూడాలంటే ఇంకా నేను యాక్సెస్ ఇవ్వలేదు కదా. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు, లెట్ మీ గో టు, ఇక్కడికి వచ్చి ఇట్లా చేయొచ్చు. మేనేజ్మెంట్ గ్రూప్స్కి వచ్చాము అనుకోండి, మీకు మేనేజ్మెంట్ గ్రూప్స్కి వచ్చాము అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ మేనేజ్మెంట్ ఇట్లా ఉంది చూసారా మీకు. సో మనం ఇనిషియల్ గా ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ గ్రూప్స్ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా మీకు ఏం లేదు యాక్చువల్గా. సో అదే నా దగ్గర చూసారు అనుకోండి ఇక్కడ. సో మీరు చూస్తే మేనేజ్మెంట్ గ్రూప్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి మీకు టెనెంట్ గ్రూప్ ఉంటుంది. టెనెంట్ గ్రూప్ కింద ఇలా వస్తుంది. సో కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఆర్గనైజ్ యువర్ సబ్స్క్రిప్షన్స్ కాల్డ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ వస్తుంది. సో స్టార్ట్ యూజింగ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అన్నారు అనుకోండి మీకు. సో బేసిక్ అప్పుడు మీకు ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఏమొస్తుంది. సో మీరు మేనేజ్మెంట్ ఐడి మీకు, అండ్ దెన్ మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. గ్రూప్ ఐడి కెన్ బి అప్డేటెడ్ ఆఫ్టర్ క్రియేషన్. ఓకే, సో నేను సింపుల్ గా ఏం చేస్తాను, రూట్ గ్రూప్ అని చెప్పి మనం సబ్మిట్ చేసాం అనుకోండి. సో మీకు ఇక్కడ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. దాని మీద డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వచ్చు, లేదా మనం ఏం చేస్తాం, సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఐఏఎంకి వస్తాను. ఐఏఎంకి వచ్చి ఇక్కడ ఒక్క నిమిషం,
మీది ఒక యూ ఫ్రీ క్రియేట్ ఎక్స్పైర్స్ ఇన్ 3 days. ఓకే 3 days సరిపోతుంది, మన టెస్టింగ్ సరిపోద్దులేండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు యాడ్ అని చెప్పి యాడ్ రోల్ వచ్చి నేనేం చేస్తాను మెంబర్స్. సో ఫస్ట్ రోల్ వచ్చి ప్రివిలేజ్ రోల్స్ అని చెప్పి ఓనర్ ఉంది, సెలెక్ట్ చేసి నెక్స్ట్ వద్దాం. దాంతో పాటు సెలెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇప్పుడు ఆనంద్ వచ్చిందా చూడండి, ఆనంద్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి నెక్స్ట్ allow user only to assign roles, service principles, condition. ఇక్కడ వచ్చి what should you do, సెలెక్ట్ ఓనర్ ఇచ్చానా, సారీ ఓనర్ కదా నాకు కావాల్సింది, కాంట్రిబ్యూటర్. కెన్ జాబ్ ఫంక్షన్ మనకి ఇష్యూస్ ఉంది, మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా. సో యాక్చువల్గా కొంచెం రిఫ్రెష్ చేస్తే మీకు టెనెంట్ గ్రూప్ కూడా రావాలి మీకు. బట్ ఎనీవే నేను ఇక్కడ నుంచి వచ్చి సబ్స్క్రిప్షన్స్కి వచ్చి చేతన్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వచ్చి మీకు యాడ్ రోల్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. ఓకే గుడ్. సరే కమింగ్ బ్యాక్ టు ఆనంద్కి వచ్చి, సో ఇప్పుడు ఏమవుద్దంటే యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే నేను ఎక్కడున్నాను, నా ఓన్ టెనెంట్ లో ఉన్నాను కాబట్టి, విచ్ ఇస్ మ్యావరిక్ దాంట్లో ఉన్నాను కాబట్టి సబ్స్క్రిప్షన్స్ కూడా ప్రొడక్షన్ అని కనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే సో ఒకవేళ మీరు ఇట్లా మీకు ఏవైతే ఇన్వైట్లు ఉన్నాయో మీకు అన్ని కూడా కింద ఇట్లా వచ్చి ఉంటాయి అనమాట, మీకు ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి స్విచ్ అన్నాం అనుకోండి, మీకు స్విచ్ అని ఇచ్చినప్పుడు మీకు ఏమవుద్దంటే టెనెంట్ అనేది మారుద్ది. టెనెంట్ మారి ఇప్పుడు పైన డిఫాల్ట్ డైరెక్టరీ మారుద్ది, చేతన్ మారింది కదా. అలాగే ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తాను నేను. మనం రీఫ్రెష్ చేసామనుకోండి కాసేపట్లో మనకేం కావాలి, ఇక్కడ మీకు అడ్వాన్స్ ఆప్షన్స్ మనకి ఇంట్రెస్టింగ్. సో కాబట్టి ఇక్కడ ఇది పోయి మీకు ఇంకోటి రావాలి. బట్ ఐ డూ వన్ థింగ్, ఫస్ట్ ఇక్కడ మారింది కదా, చేతన్కి మారింది. ఓకే సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సబ్స్క్రిప్షన్స్కి వచ్చినప్పుడు ఇంకా ఈ సబ్స్క్రిప్షన్ వస్తుంది మీకు, స్టేటస్ రోలు మీకు డిఫాల్ట్ డైరెక్టరీ ఈ డైరెక్టరీ తీసుకుంటుంది మీకు. ఇప్పుడు వచ్చిందా చూడండి. సో మీరు చూస్తే చేతన్ ఫ్రీ ట్రయల్కి వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏమన్నా రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి మీకు సో మీరు చూస్తే మీకు ఇవన్నీ కూడా వచ్చిందన్నమాట మీకు. సో ఇక్కడ అంతా కూడా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సో 4 స్టార్ G4 ఏంటి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, ఏమి లేవు కదా. ఓకే అంటే నాకు అడ్మిన్ రైట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఏదొచ్చి ఇలా డిలీట్ చేసాం అనుకోండి, మీకు అంటే యాక్సెస్ నిజంగా ఉందా లేదా అని చెప్పి మీకు తెలియడానికి యాక్చువల్గా మీకు. సో డిలీటింగ్ రిసోర్స్ గ్రూప్ వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇలాగా మీరు గమనించినట్లయితే ఈ విధంగా
మీకు రేపొద్దున మీకు ఆఫీస్ లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీ పని ఏముంటుంది ఇక్కడ, మీకు ఇక్కడికి వచ్చి ఏ అకౌంట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసినప్పుడు కింద అంతా కనిపిస్తాయండి. ఒకానొక టైంలో నాకు 10 ఉండేవి అనమాట టెనెంట్లు, అంటే డిఫరెంట్ ప్రాజెక్టులు, అంటే నాట్ ఓన్లీ క్లయింట్స్, ఒక క్లయింట్ కి మల్టిపుల్ టెనెంట్స్ ఉండొచ్చు ఇలాగనమాట. సో కాబట్టి మీరు స్విచ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడంతా కూడా ఇన్వైట్ ఎలా పంపించాము, ఇన్వైట్ అనేది మీరు చూసినట్లయితే మనం జీమెయిల్కి పంపించాం, అవునా? జీమెయిల్కి పంపించి అక్కడి నుంచి చేసాం యాక్చువల్గా. మరి ఈమెయిల్ లేకుండా చెయ్యలేమా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు చెయ్యొచ్చండి. అది ఎలాగా అంటే లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ల్యాబ్ ఫైల్స్కి వెళ్దాం. ఇక్కడ ఏడీకి వచ్చి ఏడీ ఇన్వైట్ యూజర్ వితౌట్ ఈమెయిల్ అని ఉంటుంది, ఇక్కడ రండి. సో ఎలా చేయొచ్చు నేను, సో చేతన్ అకౌంట్కి వెళ్ళి మీరు చూసినట్లయితే ఓకే, ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను, మనం shell.azure.com ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, ఫస్ట్ పవర్ షెల్కి వచ్చి ఇది రన్ చేసాం అనుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇదనమాట. సో ఇక్కడ వచ్చి ఈమెయిల్ అడ్రస్ లేదు, అయినా సరే నేను ఏం చేస్తాను, bala@azureb38.xyz అన్నాం. సో ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఆ యూజర్ కి రావాలి. సో ఫస్ట్ మనకు పవర్ షెల్ కావాలి యాక్చువల్గా. ఓకే గుడ్. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, లాగిన్ చేయాలి, కనెక్ట్ అని చెప్పి. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఓకే నౌ మనకు కావాల్సింది ఇక్కడ ఉంటుందండి, మీకు మీరు చూసారా ఇదంతా అన్నమాట. మీకు ఇన్వైట్ రిడీమ్ యూఆర్ఎల్ అని చూసారా, ఇది బై ద వే ఇది మీకు కావాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు సో ఇదండి మీకు యూఆర్ఎల్. సో కాబట్టి దీన్ని టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మీకు న్యూ ఇన్కాగ్నిటో విండోకి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే portal.azure.comకి వస్తాను మీకు. ఇదేమంటుంది మనకి, ఎంఎఫ్ఏ సెట్ చేసాం కాబట్టి 14 వస్తుంది. సో బట్ మీకు తెలుసు ఇతనికి ఈమెయిల్ లేదని తెలుసు బాలాకి, అవునా? సో అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా మనం ఏం యాక్సెస్ ఇచ్చినట్లేం కదా, లేకపోతే గ్రూప్కి ఇచ్చాం కాబట్టి గ్రూప్ కూడా రావాలా మనకి, మనం వచ్చింది చూడండి. బట్ నేనేం చేస్తానంటే మనం రిడీమ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేయండి, ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది యాక్సెస్ చేస్తే ఈమెయిల్ లేకపోయినా కూడా మీకు, ఈమెయిల్ లేకపోయినా కూడా మీకు ఏం జరగాలి,
ఇక్కడ రావాలి. సో యాక్సెప్ట్ అంట. ఓకే, సో యాక్సెప్టేషన్ వచ్చేసింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు ఇంకా ఎందుకు రాలేదు? ఇంట్రెస్టింగ్. వచ్చింది చూడండి. సో చేతన్కి స్విచ్ అవుతాను. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాను? యాక్టివ్ లో చేతన్ యాక్టివ్, నో సబ్స్క్రిప్షన్స్ అంటే యాక్సెస్ ఇవ్వలేదు కదా, కాబట్టి సబ్స్క్రిప్షన్స్ ఏం ఇవ్వలేదు అనమాట మీకు. సో కాబట్టి చేతన్ అకౌంట్కి వచ్చి మనం బట్ యాక్చువల్గా ఇది క్లిక్ చేసాం అనుకోండి, మనకి దీన్ని క్లిక్ చేస్తే యాక్సెస్ రావాలి. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వ్యూ దిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంది. మేబీ తర్వాత వస్తుందేమో, బట్ ఎనీవే. సో మనకు కావాలంటే బాలా కూడా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు బై ద వే. సో కాబట్టి మీకు ఇద్దరికి యాక్సెస్ అనేది వచ్చేసింది మీకు. సో ఈ విధంగా మనకి ఇది లేకపోయినా కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. సో లేదంటే ఇక్కడికి వచ్చి మేము మీకు దీని లోపలికి వచ్చి ఏమంటే కనిపిస్తున్నా లేదా యూజర్ చూద్దాం. చూసారా, యాక్చువల్ కొన్నిసార్లు ఓకే ఇలా ఇచ్చేస్తాను. సో కాబట్టి ఓకే, కాసేపట్లో మీకు ఇక్కడికి వచ్చి అప్లై అందాం, వచ్చింది చూడండి మీకు. సో ఈ విధంగా మనం బిట్వీన్ డిఫరెంట్ అకౌంట్స్ లో కూడా మీరు చేయొచ్చు. ఇంకా నేను ఏం చేస్తానంటే మీకు వీనెట్ పీరింగ్ చెప్పాను, గుర్తుందా? వీనెట్ పీరింగ్ చెప్పినప్పుడు మీకు బిట్వీన్ ద సబ్స్క్రిప్షన్ చేసాం కానీ బిట్వీన్ ద టెనెంట్స్ చేయాల. ఇప్పుడు చేద్దాం, ఆగండి. నేను వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్చువల్ నెట్వర్క్స్ వస్తాను. ఏమైనా వర్చువల్ నెట్వర్క్ ఉందా? వర్చువల్ నెట్వర్క్ కూడా మీరు చూస్తే ఏం లేదు, ఎందుకు లేదు, వై మీకు రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు బాలాకు ఉండాలి కదా, ఇక్కడ ఉంది. సో క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, వర్చువల్ నెట్వర్క్స్ అంతా కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. సరే, సో ఇక్కడ నుంచి ట్రై చేస్తాను, అంటే నేను ఆనంద్ నుంచి ట్రై చేస్తాను. ఆనంద్ నుంచి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చాము అనుకోండి ఇక్కడ. ఓకే, సో ఇదేంటి ఎవరిది మీరు చూస్తే చేతుంది అనమాట. లెట్ మీ డూ వన్ థింగ్. దీని ఐపీ రేంజ్ ఏంటి మీకు? దీని ఐపీ రేంజ్ వచ్చి అడ్రస్ స్పేస్ 172.16. నాకేం కావాలంటే దీనికి నా రిక్వైర్మెంట్ వచ్చి నా వర్చువల్ నెట్వర్క్స్ ఎక్కడ ఉంది ఇక్కడ. సో మీరు చూస్తే హబ్ ఆర్జీవీ నెట్ తీసుకోండి. దీనికి దానికి మధ్య అంటే
నా అకౌంట్లో నుంచి మీరు చూసినట్లయితే పీరింగ్స్కి వస్తే ఇక్కడ నుంచి మన చేతన్ అకౌంట్కి నాకు కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఇక్కడ నుంచి చూడండి పీరింగ్ ఎక్కడ ఉన్నాను, anand@azure b38.xyz చేతన్ డైరెక్టరీలో ఉన్నాను. యాడ్ అంటానండి. యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, దిస్ నెట్వర్క్ ఎట్లా ఇద్దాం. ఓకే సో ఇది సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ పీర్ నెట్వర్క్ అలా గేట్వే అంత అవసరం లేదు మనకి. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, చేతన్ అంటాను మీకు. ఇలా ఇచ్చి నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ చూసి మీ సబ్స్క్రిప్షన్ కనిపించదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఐ నో మై రిసోర్స్ ఐడి అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏం ఇవ్వాలంటే మీరు చూస్తే ఇక్కడ దీన్ని ఏమంటారు, దీని ప్రాపర్టీస్ ఎక్కడ, దీని మన AZ B38 ప్రాపర్టీస్ లో కాపీ చేద్దాం. కాపీ చేసి మీకు నేనేం చేస్తాను ఇలా ఇస్తాను. అంటే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఇక్కడ మీకు కనిపించాలన్నమాట. మీకు తీసుకొచ్చి ఏదది మ్యావరిక్ ఇది ఆథెంటికేట్ అంటాను. ఆథెంటికేట్ అవ్వాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చి యాడ్ అన్నాను అనుకోండి, మీకు ఇదేమంటుంది, ADDS VNet V వర్చువల్ మెషిన్ కెనాట్ బికాస్ అడ్రస్ స్పేస్ ఓవర్లాప్ విత్ అడ్రస్. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇచ్చిన అడ్రస్ స్పేస్ ఏంటి, /16. ఓకే నేను యూజ్ చేసిన అడ్రస్ స్పేస్ ఏంటి, B38. ఓకే వేరేది యాక్చువల్గా పీర్ అయినట్టుంది యాక్చువల్గా. ఓకే ప్రాబ్లం ఏమైందంటే అది ఏం చెప్తుంది చూడండి, ఈ రెండిట్లో ఒకటి ఇప్పుడు చేతన్ కూడా ఏం వాడాడు 170.16 వాడాడు కదా, ఆల్రెడీ వేరే వచ్చి 170 స్పోక్ 1 16 లో, అందుకే రావట్లేదు. పని చేద్దాం లేకపోతే కూడా. లెట్స్ డూ ఇంకోటి ఏమన్నా ఉందా అని చూద్దాం. AD VNet ఉంది కదా, ట్రై చేద్దాం. ఇది వచ్చి 10.1 లో ఇది సరిపోద్దులేండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను మళ్ళీ మీకు, సో పీరింగ్ వద్దాం. సో ఇటు నుంచి అటు పే చేయాలి, అటు నుంచి ఇటు చేయాల్సి వస్తుంది అనమాట మీకు. చూద్దాం. ఓకే సో one peering unable to connect all address spaces, you must have contributed the peer virtual network. ఓకే సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయిందండి మీకు ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది. సో అటు నుంచి ఇటు కూడా చెక్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, పీరింగ్స్కి వద్దాం మనం. ఇక్కడ యాడ్ అని చెప్పి దీని నుంచి చేయకూడదు, నేను నా ఇటు నుంచి చేసేటప్పుడు నేను దేంట్లో లాగిన్ చేసి ఉంచాను, బాలా కాదు ఆనంద్ ఉన్నాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అటు నుంచి ఇటు, సో ఇక్కడైతే అయిపోయింది కదా, నేను ఏం చేస్తాను, లెట్ మీ సో దీని ప్రాపర్టీస్ పక్కన పెట్టండి, ఇది కాపీ చేస్తాను. నవ్ ఐ విల్ గో టు నా సబ్స్క్రిప్షన్, నా దానికి వెళ్తాను. ఇక్కడ స్విచ్ అంటాను మీకు. యాడ్ అని చెప్పి టు చేతన్ ఫ్రమ్ చేతన్
I know my resource ID రాద్దాం. చేద్దాం. ఆథెంటికేట్ అంటాను. ఆనందగా నాకు యాక్సెస్ ఉంది యాక్చువల్గా ఆథెంటికేట్ చేయడానికి. అండ్ దెన్ యాడ్ అందాం. ఆథెంటికేషన్ ఫెయిల్డ్. ఎందుకు? Ten dot 1.6 properties peerings సో ఆథెంటికేట్ అవుతుంది ఎందుకంటే మనకి యాక్సెస్ ఉంది కాబట్టి Azure V38 సో కావాలి. The access token is invalid. Error. Something is wrong. సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పీరింగ్ ఎస్టాబ్లిష్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అటు నుంచి కూడా రావాలి యాక్చువల్గా మనకి. సో నేను ఏం చేస్తానంటే పీరింగ్స్కి వచ్చినప్పుడు సో యూ మస్ట్ కాంట్రిబ్యూటర్ యాక్సెస్ టు ద పీర్డ్ వర్చువల్ నెట్వర్క్ టు సింక్ అని వచ్చింది మనకి. సో Azure AD VNet1 నాకు యాక్సెస్ ఉంది, నాకు నేను కాంట్రిబ్యూటరే కాబట్టి మనం ఇచ్చింది టు శ్రీ అని చెప్పి. సో నావిగేట్ టు పీర్ టు కంప్లీట్ ద ఇనిషియేషన్ పీర్ అక్కడ పోతే అక్కడ రావాలి. ఒక నిమిషం వాడు నాకు డౌట్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తానంటే సో ఇటు నుంచి అటు కూడా క్రియేట్ చేయాలని నా ఉద్దేశం. సో ఓకే ఓకే
ఏదో ఇష్యూ జరుగుతుందండి మీకు. ఆథెంటికేషన్ ఫెయిల్డ్ ఫర్ ఆక్సిలరీ టోకెన్, ఇది రాకూడదు యాక్చువల్గా. మీకు ఇది వచ్చి మీకు అడ్రస్ స్పేస్ ఇది ఓకే. రిమోట్ అజూర్ వీనెట్ 1 ఓకే కరెక్టే. సో పీరింగ్ స్టేట్ సక్సీడెడ్, కొంచెం వెయిట్ చేయాలా, ఆటోమేటిక్ వచ్చేయాలేమో కదా, లేదా ఇటు నుంచి మళ్ళీ రీక్రియేట్ చేయాలి. ఐ థింక్ రీక్రియేట్ చేయాలి. నేను నాకు ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే ఇటు నుంచి రీక్రియేట్ చేయాలి మనం, ఎందుకంటే బిట్వీన్ ద అకౌంట్స్ కాబట్టి ఇది చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు తీసుకోవట్లేదు మీకు? మీకు ఆథెంటికేట్ అయ్యిందా అంటే నేను యూజర్గా ఏమున్నాను మీకు, ఆనంద్ B38.xyz ఓకే. కాబట్టి నాకు యాక్సెస్ అయితే ఉంది. మీకు రిసోర్స్ ఐడి ఆథెంటికేట్ కాకపోతే మీకు రాకూడదు అనమాట. బట్ ఆథెంటికేట్ అయ్యింది. అయ్యి ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా కావాలండి. యాక్చువల్గా ఆనంద్కి యాక్సెస్ ఉంది కాబట్టి చూడండి, టు ప్రిఫర్ peering to by selecting remote, Azure will be creating both peering links. సో పని చేద్దాం, రేపు ట్రై చేద్దామండి మనం. లెట్స్ డూ వన్ థింగ్, రేపు ట్రై చేద్దాం. ఈ మధ్య ఏమైనా సింక్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో కాబట్టి అలా వదిలేసి, ఇంకోటి ఏం చేస్తానంటే చేతన్ అకౌంట్లో నేను ఇక్కడికి వచ్చి మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడికి వచ్చాను అనుకోండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడికి వచ్చినప్పుడు మీకు లైసెన్సింగ్ లో మీకు మనం ఇప్పుడు బేసిక్ ఫ్రీ లైసెన్సింగ్ వాడుతున్నాం యాక్చువల్గా. మీకు ఇక్కడ వస్తే మీకు లైసెన్స్ వచ్చి ఫ్రీ అని ఉంటుంది అనమాట. మనం అట్లా కాకుండా అజూర్ ఏడీలో ఆ అజూర్ ఎంట్రాలో 2 అదర్ లైసెన్స్, ప్రీమియం 1 ప్రీమియం 2 ఉంటాయి. దానికి ఏం చేస్తానంటే లైసెన్స్ దీని గురించి డిస్కస్ చేయాలా, దీని గురించి మనం రేపు మాట్లాడతాం అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, లైసెన్స్ ఫీచర్స్ కి వచ్చాను అనుకోండి. ఈ చాలా లైసెన్స్ ఫీచర్స్ కొన్ని రిజర్వ్, కొన్ని మాత్రం మీకు ఇక్కడికి వస్తే ట్రై ఎంట్రా P1 P2. నేను దీంట్లోకి వస్తాను ఎందుకంటే మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో యాక్టివేట్ అంటాను, మీకు 100 లైసెన్స్ ఇస్తారు. సో రేపటి సెషన్ లో మనం ఏం చేస్తాం అంటే వాట్ ఈస్ దిస్ మీకు, లెట్స్ గెట్ యూ ఎంటర్ ద వర్క్, విల్ చెక్ ఇఫ్ యూ వాంట్ యూ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్. అవసరం యాక్చువల్గా రాకూడదు మనకి. సరే ఏం చేస్తాను నేను, ఇది కొత్తగా అడుగుతుంది మీకు Azure B38.xyz అని చెప్పి. నెక్స్ట్ వద్దాం. ఒక పని చేస్తాను, ఆల్ ప్రోడక్ట్స్ కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంట్రా P2 ఉంది కదా, ఇక్కడ ఇచ్చాం అనుకోండి. మీకు
ఎంటర్ యువర్ వర్క్. ఓకే, నేను ఏం చేస్తాను, చేతన్ KMR 124 at outlook.com. HTAN. సెటప్ అకౌంట్ అంటాను. సెటప్ అకౌంట్ మీకు సరే నెంబర్ చెప్పండి చేద్దాం. 984910 9849 10 6390. ఇంతకుముందు ఇదంతా అడిగేది కాదండి, డైరెక్ట్గా వచ్చేసేది, యాక్చువల్గా ఇచ్చేసేవాళ్ళు. చూడండి 469962. ఓకే, మందేముంది ఇక్కడ మీకు. ఎంత చేశారు, outlook. నేను మీకు ఈ పాస్వర్డ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు ఏదైతే నాకు ఇచ్చారో. Choose a different domain name. ఇదంతా అవసరం ఉండేది కదండి ఇంతకు ముందు, ఇప్పుడు ఎందుకో కొత్తగా అడుగుతున్నారు. ఈ ఫ్రీ ట్రయల్ కోసం టక నెక్స్ట్ వెళ్ళిపోయేది యాక్చువల్గా. బట్ సో కాబట్టి ఈ P1 P2 లైసెన్స్ మనం అనేబుల్ చేసామనుకోండి ఇక్కడ. సో వీళ్ళు మీకు 100 లైసెన్సెస్ ఫ్రీగా ఇస్తారు. మనం రేపు చెప్తాను ఎలా అసైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా రేపు చెప్తాను మీకు. అసైన్ చేసుకుని అంటే P1 P2 లైసెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చేస్తాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ అని చెప్పి మీకు చేతన్ కుమార్ ఎందుకన్నా మంచిది, నేను ఇక్కడ కింద పెడతాను. సరే, స్టార్ట్ యూజింగ్ అందాం మనం. మీకు సపరేట్ డొమైన్ వచ్చింది యాక్చువల్గా మీకు. చూసంటే అడ్మిన్కి వెళ్తుంది చూడండి, మీకు అడ్మిన్ పోర్టల్కి వెళ్తుంది యాక్చువల్గా మీకు ట్రయల్ లైసెన్స్ అంతా కూడా. సో కాబట్టి ఇక్కడ ట్రయల్ లైసెన్స్ వచ్చి ఉండాలి మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి రేపటికి రావాలని నా ఉద్దేశం, బట్ చూద్దాం మీకు.
మార్చారండి వీళ్ళు క్లియర్ గా మార్చారు. ఇంతకుముందు ఉండేది కదా చూసారు, ఇట్లా వచ్చింది ఎంటర్ ఐడి అని చెప్పి. సో కాబట్టి లైసెన్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇక్కడే అసైన్ చేయాలనుకుంటా. సో కాబట్టి మనం ఇంతకుముందు ఏంటంటే ఇక్కడే అసైన్ చేసి ఉండొచ్చు లైసెన్సెస్ కూడా మనకి. బట్ మనకి నేనేం చేస్తాను, ఇక్కడ మనం యూజర్స్ అందరు రావాలా, మీకు యూజర్స్ అందరు లిస్ట్ అవ్వాలి ఇక్కడ మనకి. ఎందుకో యూజర్స్ అందరు లిస్ట్ కావట్లేదు మనకి. సో రేపు చెక్ చేద్దాం, మనకి రేపు చెక్ చేసి మనం మీకు ఇదంతా కూడా. కాకపోతే మీకు ఇది కంప్లీట్ గా వేరే డొమైన్ అనిపిస్తుంది నాకు యాక్చువల్ గా. మీకు ఈ డొమైన్ లో కాకుండా ఇప్పుడు అవుట్లుక్ చేతని వేరేది ఉండాలా. బట్ ఎందుకు ఇట్లా వస్తుంది మీకు? నేను వచ్చి ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే సార్, రేపు చేద్దాం ఆగనట్లయితే. యాక్సెస్ అవ్వాలా మనకి. రేపటి సెషన్ లో వచ్చి దీన్ని యూజర్స్ కి అంటే కొంచెం సింక్ అవడానికి టైం పడుతుంది. రేపు వచ్చి మనం ఏం చేద్దామంటే యూజర్స్ కి సింక్ చేయడము, ఏ విధంగా లైసెన్స్ అసైన్ చేయడం రేపు చూస్తామండి మీకు. ఓకే, రేపు వచ్చి P1 P2 లైసెన్సెస్ ఏమున్నాయి దీని లోపల అని డిస్కస్ చేసి, కండిషనల్ యాక్సెస్ ఇవన్నీ కూడా, అలాగే ప్రివిలేజ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి చేతన పాస్వర్డ్ ఏం చేంజ్ చేయొద్దు, సేమ్ వాడతాను నేను. రేపు కూడా అవసరం అవుతుంది, అట్లే పెట్టండి. రైట్, ఓకే. రేపు కూడా అండి మీకు 5 o'clock కలుద్దాం. రేపు కూడా ఇంపార్టెంట్ మీకు, డోంట్ మిస్ ఇట్. ఓకే, చలో, సీ యూ టుమారో 5 o'clock గైస్. బాయ్.